ప్రస్తుతం మనం ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా నందిగొట్కూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యాం. నందిగొట్కూరు అనగానే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రినివా ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం మనం నందిగొట్కూరులోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నాం. మరి ఈ నందిగొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉంటున్నారా, వారి సమస్యలు పట్టించుకుంటున్నారా, మరి ఇక్కడ ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనసులో మాటను తెలుసుకుందాం. పదండి. మనం నందిగొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. మీ పేరు? నాగేశ్వరరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మీరేనా? జిలాని. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. ఏంటన్నా ఏం పంటలు వేశారు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 40 ఎకరాల పొలం ఉంది. అని మినుములు, శనగలు వేసినాం. అన్ని వర్షాలు లేక పంటలు అన్ని లాస్. మీకు రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. ఎంత అయింది? 3 తరములు అయిపోయినాయి, ఇంకా 2 తరములు ఇప్పుడు వదులుతామంటున్నారు. అవి దానికి వడ్డీలేకి సరిపోయినాయి. మీరు పెద్దనా? ఒక్కసారి ఇచ్చినాడు రుణమాఫీ, ఇంకా లేదు, ఏం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 8 ఎకరాలు ఉంది. ఒకసారి ఎంత అయింది? 35,000 వచ్చింది, ఇంకా ఏం లేదు ఇంతవరకు. ఏం పంట వేస్తారు మీరు? మామూలు వేసేటి వేస్తాం, మొక్కజొన్న, కంది, ఇవి మిరపాలు అన్నీ వేస్తాం. ఎట్లుంది పంట? బాగా ఉందా? పంట బాగుంది, రేట్లు లేవు కదా. ఇంకా పంట ఏం పంట కూడా ఏం లేదు. మిరపలు ఊరు ఏం పోయినాయి, ఏం లేదు. మాకు స్కాలర్షిప్లు రాలేదు, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ ఏం అసలు ఏం రాలేదు. మద్దూరు గ్రామంలో అసలు రోడ్లు ఉన్న వాళ్ళకి వేపిస్తారని, లేని వాళ్ళకి ఎవరికి వేపియలేదు. ముఖ్యంగా మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయి మీకు? మా ఊర్లో సమస్యలు అంటే కేసుకి 4 కింద ఉన్న రైతులకు బాగానే వచ్చినా కానీ అక్కడ మెట్టభూమి రైతులకు పంటలు సరిగ్గా రాలేదు. రుణమాఫీ నాకు 45,000 ఉండి, నాకు ఎకరం బాబు రైతును, నాకు సింగిల్ సెటిల్మెంట్ రుణమాఫీ అయింది. మా అమ్మకు పింఛన్ వస్తుంది. ఎంత అయింది రుణమాఫీ? నాకు 48,000 రుణమాఫీ, సింగిల్ టర్మ్ లో రుణమాఫీ అయిపోయింది. మా అమ్మకు పింఛన్ వస్తుంది, టయానికి కరెక్ట్గా ఇస్తున్నారు. మా మిస్సెస్ కు 10,000 రూపాయలు పొదుపులకు కింద ఇచ్చినారు. పోయినసారి పొదుపులకు కింద 10,000 ఇచ్చినా, తీసుకున్నాం. కలిమల నా పేరు, గొండ పని చేస్తాను. ఫస్ట్ చంద్రబాబు ఎక్కినప్పుడు రుణాలు మాఫీ అన్నాడు. రుణాలు మాఫీ చేస్తున్నాడు ప్లాన్ అని, మొత్తం చేస్తా అని చెప్పిండి, మళ్ళీ ఇందుకు చేయడం లేదు. ఎట్లా ఉందన్న ఇక్కడ అభివృద్ధి? 5 ఏళ్లలో బాగానే చేశారా? అభివృద్ధి పరంగా దేవుడు వదిలేసి చాలా జనాలు మాత్రం చాలా కష్టాలు ఉన్నమాట మాత్రం వాస్తవం. ఎటువంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ? ఈ 4.5 సంవత్సరాలు కాకుండా ఇప్పుడు ఒక 2-3 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయనగా ఇవెల్లా చేస్తున్నారు. ఇవెల్లా చేయడం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిఎస్టీ పన్ను ఎప్పుడైతే మొదలైందో, ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వ్యతిరేకత భావం అనేది కేంద్రం పైన, రాష్ట్రం పైన ఎక్కువ వ్యతిరేక భావం ఉంది. ఎందుకంటే నేను కేబుల్ ఆపరేటర్గా నేను పనిచేస్తున్నా కాబట్టి ప్రతి ఇంటింటికి పోయి మేము కేబుల్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు మేము సేకరిస్తుంటాం. అప్పుడు ఇది నందిగొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక మరో ప్రాంతానికి వెళ్దాం, అక్కడ ప్రజల అభిప్రాయాన్ని, అక్కడ జరిగిన అభివృద్ధిని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నందిగొట్కూరు నియోజకవర్గంలోని కొంతమంది రైతులు ఇక్కడ పొలం పనులు చేసుకుంటున్నారు. మరి పోల్ యాత్రలో భాగంగా వారి సమస్యలు ఏంటి, ఇక్కడ వారి రైతు కూలీల కష్టం ఎలా ఉంటుంది, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. ఎవరు ఇక్కడ? ఈ తోట ఎవరిది? ఎవరమ్మా? మీరేనా? ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఎకరా 20 సెంట్లు. ఎకరా 20 సెంట్లు. మొత్తం వరే వేసారా? మీరు కూలీనా? పెద్ద కూలే సార్. ఎంత ఇస్తారా కూలీ రోజుకి? రోజుకు 10 పళ్ళ వడ్లు సార్. ఉదయం మళ్ళా మధ్యాహ్నం నుంచి పోతే 20 రూపాయలు. రోజు ఉంటుందా పని? రోజు ఉంటుంది సార్. పథకాలన్నీ బాగానే అందుతున్నాయి మీకు? అందుతాయి. మా ఎండి కాటికి పోతే అందుతాయి, లేకుంటే సమస్యలు ఏమున్నాయో మీకు? మాకు సమస్యలు అదే సారు, వాళ్ళకి పని పడినప్పుడు రారమ్మంటారు. వాళ్ళ పని తోలినాక ఊరు పాలకరు ఇయ్యరు, పిలిస్తే ఒక పాలకరు. పింఛన్లు కొందరికి ఊరు లేనే లేవు. మీరేం చేస్తుంటారు? నేను ఎలక్ట్రికల్ లైన్మెన్ సార్. ఎట్లా ఉందన్నా అభివృద్ధి? ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి? ఈ కాడకు అయితే కంటలు నీళ్లు బాగా వచ్చినాయి సార్. చేసుకున్నాకైతే వాటర్ బాగా వచ్చింది. ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారన్నా ఇక్కడ? చేస్తున్నారు సార్. వస్తుంటారా ఎప్పుడన్నా ఇక్కడ? వస్తుంటారు సార్.
నందిగొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాం. మరి ఇక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయో, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే తెలుసు. ప్రస్తుతం మనం జూపాడు బంగ్లా గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది వృద్ధులు ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే తెలుసు. మీ పేరవా? విశారమ్మ. మీకు వస్తుందా పెన్షన్? ఎంత వస్తుంది? 3000 అంటున్నారు ఇప్పుడు. ఇంకా తీసుకోలేదా? తీసుకోలేదు, వచ్చినాం ఇప్పుడు. తీసుకొని ఏం చేస్తావు డబ్బులు మరి? ఓ నాకు షుగరు బీబీ మొన్న 5000 పెట్టేసిన రోగానికే చాలు. నీకు చూయించుకోవడానికే సరిపోతాయి డబ్బులు. చూపించిన వాడికే సరిపోతుంది, ఇంకా ఎదురు పెట్టుకోవాల్సింది వస్తుంది. ఏం చేస్తాం సార్? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఆసుపత్రి ఏం పట్టించుకుంటున్నారు బాగా చూడరా సరిగ్గా అక్కడ సరిగ్గా చూడరు. ఇక్కడ మీకు సమస్యలు ఏమున్నాయి పెద్ద ప్రధానంగా? ఇక్కడ సమస్యలు ఏం మెయిన్గా ఇది ఏంటంటే నీళ్లు ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. కరెంటు కోతలు కూడా ఉన్నాయి ఎక్కువ. ప్రతిదీ ఆరోగ్య సమస్యలు కూడా అంటే ఇప్పుడు మాకు కళ్ళది కానీ ఇట్లా బీపీ అట్లాంటిది కానీ వస్తారు, కానీ సమానుకూలానికి మాకు అందుబాటులోకి తేరు. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం అనుకో వాళ్ళ టైమింగ్స్ ఉండరు. మీరమ్మా మీకు పెన్షన్ వస్తుందా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది పెన్షన్? నాకు 200 పెన్షన్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 5 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడే మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ 3000 పెన్షన్ పిరిగేస్తున్నాడు, 2000 పింఛన్ వేసినాడు. ఇది నందిగొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా గ్రామంలో వృద్ధుల అభిప్రాయాలను అలాగే మరికొంతమంది సమస్యలను, ఇక్కడ జరిగిన అభివృద్ధిని వారి మాటల్లోనే విన్నాం కదా. మరో ప్రాంతానికి వెళ్దాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, అక్కడ రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా నందిగొట్కూరు పట్టణ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి అభిప్రాయాలను, వారి సమస్యలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే పెద్ద. నమస్కారం. ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు సార్, ఇంటికానే కూలిపోతుంటాం. కూలి రోజు ఉంటుందా పని? రోజు ఓ నాడు ఉంటుంది, ఓ నాడు ఉండదు. మీరు పెద్దమా? మీరేం చేస్తుంటారు? కూలికి పోతుంటారు. మీకు వ్యవసాయం ఏం లేదా? ఎట్లా అనిపిస్తున్నాయమ్మా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ముఖ్యంగా ఈ ఊర్లో మీకు? ఈ ఊర్లో అయితే ఏ సమస్యలు అయితే తెగలేదు సార్. ముఖ్యానికి అయితే ఎక్కడ జరుగుతున్నావా కానీ ఇక్కడైతే ఏమి జరిగింది లేదు. మేము ఏం ఉపయోగం ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా? ఎమ్మెల్యే పోతే చూడలేదంటే ఎమ్మెల్యే ఇంటి పనులు 150 వచ్చేది కొద్దిగా 600, 700 వస్తున్నాయి. మేము అవి కట్టనికనే కరెంటు బిల్లు, రేషన్ కార్డు. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా, అడుగుతారా? వస్తే వచ్చినాడంటే ముందు రోడ్డు మీద లేట్ అడిగినాకనే మా సమస్యలు తీర్చినాకనే మేము ఓటు వేసేది ఎవరికైనా కానీ. మరి ఆ మాట కూడా చెప్తాం. నా పేరు కురుమూర్తి. ఇక్కడ వచ్చేసి నందికొట్కూరులో మన గవర్నమెంట్ యొక్క పద్ధతులు బాగున్నాయి, బాగానే చేస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా లేదు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 3 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు కొట్టేసి. రాత్రి 6 నుంచి 5 నుంచి మొత్తం దుమ్మే. అంటే దీన్ని కనీసం చేయాలనే ఆలోచన గవర్నమెంట్కు లేదు, ప్లస్ అధికారులకు సరిగా లేదు. మాకు నీళ్ళ సమస్య, రోడ్డు సమస్య ఉంది. వర్షం పడిందంటే కాలు పెట్టనీకు ఉండదు. ఎంతమంది కాడికి పోయి అడిగినా కానీ మాకు సమస్యలు తీర్చలేరు. ఇంతవరకు విద్యానగర్లో మసీద్ ఏరియా కాలువలు లేవు, ఏమి లేవు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగిన పనులే ఇంతవరకు ఉన్నాయి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు అదే రోడ్లు ఉండేవి, అదే కుళాయిలు ఉండేవి, అవే ఉన్నాయి. నందిగొట్కూరు పట్టణ కేంద్రంలో కొంతమంది ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక మరో ప్రాంతానికి వెళ్దాం. అక్కడ మరికొంతమంది అభిప్రాయాన్ని తెలుసుకుందాం. మనం నందిగొట్కూరులోని పశువుల మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వారి అభిప్రాయాలను, వారి సమస్యలను వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే వద్దా. ఏంటి ఏం అమ్మడానికి వచ్చారు ఇక్కడ? ఎద్దులు అమ్మడానికి. ఏ అమ్ముడు పోయినా మరి? అమ్మడపోలేదు.
ఎన్ని ఎద్దులు పెద్ద? 2. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి పెద్ద ముఖ్యంగా? సమస్యలు మాకు ఇంకా నీళ్ళాధారం లేదు ముఖ్యం. నీళ్ళు యా మహానుభావుడు తెస్తాడో ఇట ఏం కథనో భగవంతుడు. రైతుకు గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధర ఉంటే ఈ సబ్సిడీలే అవసరం లేదు, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. గిట్టుబాటు ధరలుండి నీటి ప్రాజెక్టులు అవి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగుండే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 15 ఏళ్ళ నాడే 2000 ఓట్ల ముట్టి అమ్ముకున్నాం. ఇవాళ లేవు. నమస్తేనా? కొన్నేకి వచ్చినారా అమ్మడానికి వచ్చినారా పశువులు? పోయినా అమ్ముడుపోయినాయా మరి? అమ్మడమైనాయి కొన్ని నష్టాలమైన. ఎందుకని అమ్ముతున్నారు? పశువులకి మేత లేక? మేపులు లేకనే అమ్ముతున్నాం. ఇప్పుడు మాకు చేను ఉంది, చేను వేసినాం. శనగలకు ధర కూడా లేదు. ఏం లేదు సార్, 2 బరువులు వేసుకొని అమ్ముకొని మేపు లేక గడ్డి 6,000 రూపాయలు ఎకరా. ఏం లేదు సార్, మాకు గిట్టుబాటు ఏం లేదు సార్. మాకు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ కూడా చేయలేదు మాకు. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా నందిగొట్కూరు నియోజకవర్గంలోని రైతుల కష్టాలను, రైతు కూలీల సమస్యలను, అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధిని, ప్రజాప్రతినిధుల గురించి, రాజకీయ పార్టీల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విన్నాం కదా. ఇక మరో నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, అక్కడి రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మనసులోని మాటను విందాం.